పండ్లు బాగుండే ఇవాళేమో అన్ని బుత్తంత బుత్తంత ఉన్నాయి. కాయలే లేవు చెట్టుకు. ఈ అవ్వ గిన్నెగానో నిమ్మకాయలు ఉన్నట్టే గాని ఒక్క నిమ్మకాయ పండుది లేదు. ఇప్పుడు ఎట్లా? ఎంతకాలం అని చెప్పాలి, ఎంతకాలం అని తీసుకురావాలి. ఆ ఆడకాయమేమో ఈనాడు ఈయన అల్లుకుంటదేమో ఏమైనా మంచి సోపతులు బట్టి ఎవరేం చెప్తారో ఏం పక్కన వాళ్ళ మాటలు కట్టిందంటే మూడే చేస్తే ఇంకొక పని కూడా అసలుగా బస్ అల్లాగుంటా. ఓ పెండ్ వేసుకురాదు, మంది వేసుకురాదు, అలుపు లేదు మంది. నీ పెండ్లం బాగా పని చేస్తే పానం నిలబడుతుంది అట్రా, అందుకే నిమ్మకాయలు తెంపుకొని చేరుపతులు తాగుతుందట చల్లగా. ఎక్కడేం పని లేదు ఎక్కిరి మొగడా అని అది పని చేస్తుంది, నేను కూర్చుంటు తింటానా. ఏందే చేరుపతి చేసుకోవడానికి నిమ్మకాయలు తెంపుతాందా లక్ష్మి? ఓ లక్ష్మి, మావతో ఊడిపించి మంచిగా నువ్వు నిమ్మకాయలు తెంపి చేరుపతి తాగుతావా అనే దా ఊరుతూరా. అయ్యో నీకు కూడా నీ అవ్వలాగా ఉబ్బ అవుతలేదు కదా, ఈ నిమ్మకాయలు తెంపుకొని చేరుపతి తాగి ఊరు తాగరాదు. ఓ ఒక్కటే ఆగం పట్టిస్తారు మనిషిని, ఓ ఒక్కటే ఆగం పట్టిస్తారు మనిషిని. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. నువ్వు ముందుట్రా. ఈ పొట్టోని పెళ్లి చేసుకుంటే నా సావుకు వచ్చింది. ఏం దాగనీయడు, ఏం తిననీయడు, అవ్వనొక్క పని చేయనీయడు. నాకే అన్ని పనులు చేయమంటాడు, నాకే అన్ని పనులు చేయమంటాడు. అయిందా బాగైందా ప్రతిదానికి నువ్వు గులిగిన గారికి మాసాలు కానీ నువ్వైతేరా నాకు వినబడుతుంది కానీ. ఏందో ఏమో వద్దా నాగు. ఏందో చెప్పు. మీరు బాగా బరి తెగించేశారయ్యా. పోసావా ఇవాళ బిర్యానీ తిందామా అనే. బిర్యానా? అది ఎట్టుంటదిరా, అది ఎట్టుంటదిరా? నీ అవ్వ గింత పొడుగు బియ్యం ఉంటుంది చూడు, దాంతో చేస్తారే బిర్యానీ. ఓహో గా శేఖర్ గారు లగ్గంలో తిన్నావు చూడు బవారా, గింత గింత పొడుగున్నాయి మెతుకులు గదారా, గింత గింత పొడుగున్నాయి మెతుకులు గదారా. పెద్ద పెద్ద హోటల్ అడుగుతాడు చూడు, 100 రూపాయల ప్లేటు గది. ఓ రమేష్ గా గా అమ్మేది కొనుకొచ్చి తింటావారా, గా అమ్మేది కొనుకొచ్చి తింటావారా? కొనకచ్చుడు కాదే పోసావా, దాని లెక్కనే అండుకొని తిందామంటానా. మరి అది అండాలంటే హోటల్లో బిర్యానీ అన్నిటోని తీసుకొని రావన్నారు ఇప్పుడు, అన్నిటోని తీసుకొని రావన్నారు ఇప్పుడు. ఓ అవ్వ నన్ను ఒర్రిచ్చి చంపకే. నేనేడో రిచ్చిన మార్గం, నువ్వే హోటల్లో బిర్యానీ గిర్యానీ అంటాను దాకా, బిర్యానీ గిర్యానీ అంటాను దాకా. ఇగో పోసావా, నా పిల్లలతో అనిపించి మనం కమ్మగా తిందాం సరేనా? అవు గాని రమేష్ గా నీ పెండని చూసినవా రా, అత్తా నిల్వ లేకుండా నాతో టాకులు ఉడిపిస్తాంది. ఇది దీనికి ఎప్పుడు తిండి మీద దాస. ఎందుకురా దీన్ని చేసుకొని దండుగా, ఎందుకురా దీన్ని చేసుకొని దండుగా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఎప్పుడు చూడు నోట్ ఏదన్నా నోటేసుకొని తిందాం అన్నట్టే ఉంటది. ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా. ఇప్పుడు కూడా నిమ్మకాయ విసుకొని చెరుపతి తాగుతా అంటుంది కానీ ఆకలి చూడుతా అంటలేదు ఎరికేనా. మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. ఇప్పుడు చూడబోయేది ఆగే పోసావా. ఇప్పుడు నేనేమన్నా పింగిలి మొక్క పోడా, పింగిలి మొక్క పోడా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీరు గిట్టే లొల్లి పెట్టుకున్నా అనుకో, ఊరంతా తెలిసినట్టు ఇంటి ముంగడ బోర్డు పెడతా, గాయాలత్త టింగర్ కోడలని, గాయాలత్త టింగర్ కోడలని. సరేనా? మీరు కాంగా ఉన్నారు అత్త కోడలు, ఎప్పటికి లొల్లి పెట్టుకుంటారు. నీకేందా సపరేట్. ఈ మధ్య నువ్వు గా శేఖర్ గారి సోపది బట్టి బాగా స్టోరీలు రాస్తాను. నువ్వు నీ అవ్వ కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి. మస్తు పైసలు వస్తాయి ఇక, మస్తు పైసలు వస్తాయి ఇక. అయ్యో సానుభూతి వద్దురా. ఏం మాట్లాడుతున్నావే బిగిసిపోయినావు ఒకందానా? ఎటు పడితే మాట్లాడుతున్నావు, ఎటు పడితే మాట్లాడుతున్నావు. కొట్టాల గట్టిగా చెప్పట్లో. ఆపు నీ లొల్లి పాడుగా. నేను అట్లా పోయి బిర్యానీ సామాన్ తీసుకొస్తా సరేనా? తీసుకురా పోరా. నా పిల్లానికి ఒక్కసారన్నా బిర్యానీ తినిపోయలే, కనీసం సినిమా చూపించలే. ఇలా ఎట్లయినా చేసి నా పిల్లానికి బిర్యానీ తినిపించి సినిమా ఓదలట్టు సినిమా చూసేస్తాం ఇద్దరం కలిసి. మావు తెలిసిందనుకో ఏం లేదు ఇక నన్ను పొల్లు తిస్తుంది. మావు తెలియకుండా
మెల్లగా పోయి మెల్లగా రావాలి. మోసుకొస్తున్నానే బావా మొత్తం సొగసులు నీకే గావా పట్టుకొస్తున్నానే బావా దగ్గరికి నన్ను తీసుకోవా కుంచెడు కుంచెడు కనకమరాలు సంచడు సంచడు మల్లె పూలు బావా జల్లి రావా. అగో ఈయనేంది నన్నేమో తొంగి తొంగి చూస్తాండు నా పాట నచ్చినట్టుంది వింటానట్టున్నాడు అప్పటి నుంచి. లక్ష్మి ఓషే లక్ష్మి సరే ట్రాయే. నేను రాను. నేను బట్టలు విండాలి బోల్ తోమాలి ఇంట్లో మస్తు పనున్నది. నిమ్మకాయలు లేపుకొని షర్ప చేసుకొని తాగాలి. ఈ ఎండలేడికి రమ్మంటారు. నీ ఎప్పుడు పని పని అంటే ఏందే ఇట్రా పని తర్వాత చేసుకుంటారు తొందర రాయే. వస్తా నాకు ఏందో చెప్పు. పిచ్చిదానా అప్పుడప్పుడు సినిమా పోదామంటావు కానీ ఇగో ఇవాళ మంచిగా సినిమా చూసి బిర్యానీ తిని సాయంత్రం పూట ఎంజాయ్ చేసి వద్దాం సరేనా? అత్తవా రావా? అబ్బో నేను రాను. మీ అవ్వ తెలిసిందనుకో మనల్ని పొల్లు పొల్లు తిడుతుంది. ఎవ్వడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. పిచ్చదానా మనం పోతానంటూ మావకు తిడుతుందా అని నీ సపరేట్గా పోదంతా మంచిగా సినిమా చూసి బిర్యానీ తిని పార్కుల పూట తిరిగి ఎంజాయ్ చేసేద్దాం. వస్తావు రావా? ఆవు మరి నేను రెడీ అయ్యి వస్తా. నువ్వు రెడీ వరకు మా వాళ్ళు ఇస్తుంది ఏం కదా ఇట్నే పోదంతా. ఏ ఆగుకి పాత చీర మీద ఎట్లా రాను కొత్త చీర కట్టుకుంటా. ఎవరు చీర కట్టుకున్న వరకు మా వాళ్ళు ఇస్తుంది ఇటు ఎక్కడి పని అక్కడనే ఉన్నది. మళ్ళా బోల్ అన్నది తాగు బోల్. అరే ఈ చీర ఎట్లున్నా నేను అరే మంచిగానే ఉన్నావు నడిపే దండం పెడతా అది లేచింది అనుకో ఇక ఈయనే ఉండు. ఒక్క 10 నిమిషాలు ఆగు గిన్నెలు తోమి కొత్త చీర కట్టుకొని వస్తా. 10 నిమిషాలు కదా నిమిషం ఆగు బకెట్ అన్న గడ పెట్టొత్తా. బకెట్ ఏమైంది దానికి ఉన్నది ఎట్లున్నా నేను పౌడర్ వేసుకొని వస్తా. ఆగు పౌడర్ వేసుకున్న వరకు ముసలి ఎత్తది. అయ్యో బా పిసదానా నువ్వు బిర్యానీ చేస్తావా నీ మావకు ఏదో అబద్ధాలు చెప్తే నువ్వు గిట్ట చేస్తావా అనే సినిమా టైం అవుతుంది అసలే. మరి నాకు అప్పటి నుంచి చెప్పొద్దా మంచిగా తయారైతుంది కదా పని అంతా చేసి. ఇంకా తయారైతుంది అట మావ వేసింది అనుకో ఏం లేదు ఇద్దరిని అంగబయలు కొడుతుంది. దాన్ని తిరగకుండా ప్లాన్ చేస్తే నువ్వు గిట్ల చేస్తావా? నువ్వు సినిమా టైం అవుతుంది పా మరి. A few moments later. వాడకావు బిర్యానీ సామాన్ తెస్తానని అప్పుడు పోయింది ఇంక అత్తలేడు. దుకాణం గీన్నే నాయ మరి ఎందుకు ఇంతసేపు పోయిండు? ఇదేమో ఎటు పడితే సోపతి గాళ్ళతోటి పోతుంది ముచ్చట పెడుతుంది. ఏమో తిట్టుకాడ ఇది కూర్చున్నదో ముచ్చటకు మూతులు చాపు ఆడేమో అత్తలేకపాయ ఇదేమో పత్తలేకపాయ. వాళ్ళ అక్కలు ఇంటి పక్కన పోతే మరి అటు గిట్ట వేయర్రా ఏంటి? దానికి తిరుగుడు సోకే ఆనికి తిరుగుడు సోకే. ఎటు వేయింది ఇది వాళ్ళ ఇంటి కడలేదు అన్నారు సక్క మా కోడలు వచ్చిందా రాలే? మరి శేఖర్ గా ఇడేమైనా ఫోన్ పట్టి ఆడతాడు బాడుకో. అది నచ్చిందా రా రాలే? ఏడు వేయింది మరి ఇది ఏడు ముచ్చటకు మూతులు పెడతాందో ఏమో. ఏడు వేయింది మరి వెంకటేశు ఎటు పోతున్నావు రా? అవు గాని అన్నగానే మధ్య రారా? అన్ను వదిన బండి మీద పోయారు మరి. బండి మీద లేదా? బండి మీద ఎట్వేంటి బాడుకావు సినిమాకా? ఇన్నొట్లే మన్నువాడ బిర్యానీ తెత్తనే అన్నాడు దాన్ని ఇప్పుడు ఎక్కించుకొని వేయండి. అదేమో కాదు ఇంటికి ముచ్చట ఎటో వేయింది అనుకున్నా. ఇన్నొట్లే మన్నువాడా ఎట్లా ఎండలు ఎటు పోతున్నావు పోసావా? నేను ఎటు పోతాను నా బాబా మా కోడలు ఎటో వేయింది ఎవరింటికన్నా ముచ్చట పెడతాను అనుకొని నేను ఇంత పని తిరుగుతాన్నా. వెంకటేష్ గారిని అడిగితే అన్ను బండి మీద సినిమాకి పోతాను అన్నారు అని అన్నాడు. సినిమాకే వేయిందో అదేమో ఆడే బిర్యానీ తెస్తానని వేయండి అదేమో గిట్ వేయింది. నేను ఎటు వేయింది చూలే ఆడికేమో బండి మీద కనబడి పోయారు నత్తిగా మరి పోయారు.
నల్లికుట్ట ఆడది ఇంటున్నట్టున్నది అది ఎప్పుడు పోయింది ఆ బాడకావు దానికి ఎడ కలిసిండు ఇద్దరు కలిసి సీనుకు పోయిండు ఇటువంటి బాడకావు బిర్యానీ తెస్తాను ఎందుకు అవద్దం ఆడాలి నొట్ట మన్నువాడా రా బాడకావు రా ఇంటికైతే రా చెప్పు రోడ్డు చంపుతా నిన్ను అదేమో మెల్లగా ఈ కూడా తప్పించుకున్నది ముచ్చట పోయినట్టు పోయి ఆడేమో సాటుకు రమ్మని ఆయన ఇద్దరు కలిసి సినిమా పోతారు పోరి తాత పో ఇంటికి వచ్చినాక మీకు పెద్ద సినిమా చూపిస్తావు తలుపుకు గొల్లె అయితే పెట్టిన రాండ్రి బాడకావు ఎట్లా పోతారో దర్వాజా ముంగట్నే కూర్చున్న పెద్ద పిట్టోల గేట్ కాడ ఏనంగా వస్తారో ఏనంగా పోతారో చూస్తా అబ్బా అబ్బా గింత నల్లి కుట్టేసామా మరి సినిమా పోతుందని అది కూడా చెప్పలే బాడకావు బిర్యానీ అనుకుందాం బిర్యానీ తెత్తనే అన్నాడు ఇంకా అందానికి ఇంత ఇంత పొడుగు బీజం ఉంటాయి అవ్వా బిర్యానీ వేసుకుందాం నా పెండ్రం కమ్మగా అండుతుంది కడుపు నిండా తిందాం అన్నాడు బాడకావు దాని మొక్క వాళ్ళు అండుతుంది అది తింటే అది అండితే కుక్క కూడా తినదు అని చెప్పు ఆ బాడకావు ఎట్లా తింటాంట చేసుకున్నామానానికి వాడుగానవ్వా ఆయన నిన్న చారు చేసింది అట్టేరి ఉల్లిగడ్డలకి పచ్చిమిరపకాయలు ప్రకారం వచ్చింది కానీ ఏం చేయాలి మళ్ళా బాడకావు దాంతో ఎట్టు వెళ్ళి కూర మంచిగా లేదన్నది మీ అవ్వ నాన్నకి ఎక్కించి చెప్తుంది ఆడేమో జీలకర్ర పొట్టోడు ఎగిరినట్టే ఉడతారు ఏమిటికి వచ్చిన కోసం ఎన్ని తిడుతుందో ఏమాత్తం సినిమా పోయినామంటే కదా ఏం పట్టించుకో సరేనా సరే కానీ ఎంత పోతుందో ఇక ఎట్లనైనా తెలుస్తుంది మీ అవ్వకు ఏదో నిన్ను తిట్టకుండా నువ్వే సమాధానాలు చెప్పాలి నేనే చెప్తాను నాకెంత రంది మా మీ అవ్వ మనసంతా బిర్యానీ మీదనే ఉంటది పా వండి పెడతా నన్ను ఏమన్నా తిట్టింది అనుకో మీ అవ్వ సంగతి నీ సంగతి చెప్తా ఇగో ఏమన్నా అనుకో అత్తమ్మ నేను బిర్యానీ చేస్తానని చెప్పు సరేనా సరేపా ఎట్టిస్తాను సమోసాలు 10 రూపాయలకు మూడా ఆడాయి చేతులు ₹1 లేకపాయే అది పోతామానాయ ఆ బాడకా ఉన్నది ఎప్పుడు వస్తారో సీనుకో అగ్గి తలిగిండ్రు ఏమన్నా తిందామంటే చేతులు ₹1 లేకపాయే మరి ఏ రాదు బిడ్డ బాంచాను మళ్ళీ వచ్చినాడు ఇస్తావా మీది ఏ ఊరు కొత్తపల్లి నుంచి వచ్చినవా అవ్వా దేవుడా ఏం చేయాలి కొనక తిన కాలం వచ్చింది కొడుకున్న కోడలు సీనుకు పోయినరు బాంచను ఇక కూరండు అంటే కూరండలే బూ అండు అంటే బూ అండలే గడే వాళ్ళకి ఇచ్చిన దుకాణం కాడ సీటమ్మ తీసుకుందా మా తీసుకుంటుంది ఆమెకేం దుకాణంలో ఇదాలై ఇవి చాలై 10 రూపాయల కారా మళ్ళీ వచ్చినాడు ఇత్తది బాంచను సరేనా గిరే మా ఇల్లు నేను ఎటువాను ఇక శాతరాజు పోషం వాళ్ళు ఇల్లు ఎక్కడ అని అన్న కానీ ఇవ్వాలని చెప్తారు 20 రూపాయలే కదా అవి ఆడకా ఉన్నది సీనుకు అల్ల అయితే రాని నీ కడుపు చల్లగుండి ఇలా నీ పేరు మీద ఇంత తింటా అన్న పిరేషానా ఇక ఇక ఉన్నాయి ఉడుకుడుకు అన్నాడు మంచిగానే ఉన్నాయి పాపం కొత్తపల్లి నుంచి వస్తాడట సమోసాల సైకిల్ మీద అమ్మో మళ్ళా ఇవ్వలేక ముందుకు మా అత్త కొనుక్కొని తిన్నది అంటది ఆడది చిన్నది కాదు దవ తిని మూతి తుడుచుకొని ఈ పేపర్ మురికాల వాడేస్తా సరే ఏదో చెప్తా చూసినా కూర్చున్నది ఆన్ని ఎప్పటి కూర్చున్నదో మన కోసం ఎదురు చూసుకుంటా అత్తారు కదా బాడుకున్నాడు రాండి ఎట్లా బిర్యానీ తెస్తాను వెయ్యి ఆట దీన్ని బండి మీద ఎక్కించుకొని సీనోకేనమాట కదా నాకు వెంకటేష్ గారు చెప్తాడు నేను ఎట్టుకోలేదవ్వా ఏమైందిరా మరి సరసాలు ఆడతారు నా ముంగట బాగుందనా నిజం బాగుంది ఏం లేదు అత్తమ్మ నీ కొడుకు సినిమా పోదని రావే అంటే పోయినావు నువ్వు నిద్రపోయినావు చెప్దామంటే పెరుగుతోంది తిన్న కన్ను అంటుకున్న వాళ్ళు అటే ఒరిగిన సిగ్గులేదు కొద్దిగా నేను నిద్రకెందుకు పోయినా నిద్రకేనంటున్నావు
సిగ్గులేదా ఇంకా మీ కొడుకు సినిమా తీసుకుపోయింది అంటున్నావు? నల్లి కుట్టదానా బోళ్ళ జాగాల బోళ్ళు ఉన్నాయి, బట్టల జాగాల బట్టలు ఉన్నాయి, ఎక్కడ అక్కడనే ఉన్నది, ఏ ఇసుర తీయలేదు, ఎక్కడ వేసినా కూడా అక్కడనే ఉన్నది. ఇంకా రమ్మనంగానే సినిమాకేనవా? నన్ను చూడు మగడా నిన్నటోళ్ళు ఉన్నా నాని సినిమాకేనా అత్తమ్మ అంటారు. ఇంకా పర్సనల్ అవుతుంటా రాను రాను. నువ్వు ఆగే అవ్వ, దాన్ని ఎందుకు తిడతాను? ఆగమంటేంద్ర పాడకావు నీ నోట్లే మన్ను పెద్ద మాటలు పట్టుకొని సినిమా కోతున్నా ఎవరో సిగ్గులేని పాడకావు, సినిమా కోతున్నా ఎవరో సిగ్గులేని పాడకావు. ఓకే, మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? కాదత్తమ్మా, టైం అయింది రావే కొత్త సినిమా సగం అయిపోయింది, ఏం స్టోరీ చూద్దామా అని రమ్మంటే పోయిన అత్తమ్మ. ఇంకోసారి ఎప్పుడైనా నీ పర్మిషన్ తీసుకొని పోతుంది అత్తమ్మ. నా పర్మిషన్ ఏముంది? పోసిన పర్మిషన్ నేను ఎంత దాన్ని, నీ మొగడు నీ ఇష్టం. పెండ్రమ్మ మొగడు మీరు ఎట్టన్న వర్రి, గంగలకే వర్రి, సీమకే వర్రి, గోడత్తకే వర్రి. సావు రాకపోతే మానద్దాముల వాడి సావుండ్రి, మానద్దాముల వాడి సావుండ్రి. నాకేం అక్కర కనుక కూడ కుమ్మ అందిపోతే నేను దీని మూలకు వండనా? ఎట్లా పోతారా పోర్రి? ఇల్లుకైతే తాళం పెట్టిన కొడుక అంత రోడ్డు మీద వండాలి. టాకీసుల వంట పోయినరు, సిగ్గులేదు కొద్దిగానన్నా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అవ్వేంద్ర బాడుకోవు పువ్వా ఈ రోడ్డు ఇంట్లో ఏంది ఇంట్లో కోయని? ఈ రోడ్డు మీద పెడతా బాగొస్తాం. చుట్టుపక్కల అందరిని పిలిపించి మీ ఇద్దరు వచ్చి లైన్ కొద్ది ఊచిపిస్తా బాడుకోవు. ఎందుకు అందరం కూడా ఇచ్చే తీసేదంతగా? సిగ్గులు ఎరబాడుకో. మరి ఇంట్లో ఉప్పు లేదు, కప్ప కారం లేదు, మరి మా అవ్వ ఏం తిన్నదే? బిర్యానీ ఎత్తానన్న బాడుకావు. బిర్యానీ తెచ్చినాక నన్ను సినిమాకి పోతే ఏమవురా? అంతెత్తిపోతున్నా అది సినిమా. ఇప్పుడు చేస్తే అత్తమ్మ వేడి వేడిగా తింటూ. సిగ్గులేదా నీకు? ఇప్పుడు ఎత్తు చేస్తామా వేడి వేడిగా తింటుమంటున్నావు, ఇప్పుడు ఎత్తు చేస్తామా వేడి వేడిగా తింటుమంటున్నావు. ఏదో తెలియక తెలియక పోయిందా? సినిమాకి ఎవరన్నా తెలియక పోతారా? అత్తమ్మ నువ్వు చెప్పినట్టే ఏంటంతి, ఏ సినిమా పోవాలన్నా నీ పర్మిషన్ తీసుకున్నాకనే పోతుంది. నాదే ఉన్నదే అంత, నీ మగని ఇష్టం, నీ ఇష్టం, నాదే ఉన్నది. రోడ్డు అంతే అందరు చూస్తారు లోపలి. సినిమాకి పోతే అందరు చూడలే బండి మీద. వెంకటేష్ గారు చూసిండట, వాడు నాకు చెప్పి పట్టుకే సినిమాకైన సంగతి తెలిసింది. లేకపోతే నాకు తెలుసు మీరు సినిమాకైన సంగతి. అసలు బాడుకావు బిర్యానీ తెస్తాను ఎందుకన్నావు రా బాడుకావు? ఏదో బుద్ధి తక్కువ అన్నతి అవ్వ, ఇంకోసారి అట్లా అన్నతి చెప్పా అంటే అవ్వా దండం పెడతానే. అత్తమ్మ ఇంకెప్పుడు సినిమా పోయినా ముగ్గురం కలిసే పోదాం పా. ఆకలి అయితే అన్న బిర్యానీ చేసి పెడతా పా. కాదా మరి సినిమా చూసిన దానికి ఆకలి కావాలి, కానీ నీ కోసం ఇంత పని తిరిగిన దానికి నాకైతే ఆకలి కాదు. ఇంకేంది పా అత్తమ్మ చేసి పెడతా. ఎందుకు ఈ బజార్ మీద లొల్లి? బజార్ మీద లొల్లి అట, సిగ్గులేదు ఇంత కూడా.